దేవిక అండ్ డానీ కొత్త వెబ్ సిరీస్, తెలుగు వెబ్ సిరీస్, తెలుగు యాక్టర్లు తెలుగులోనే తీశారు. మొన్న జూన్ 6 శుక్రవారం నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. నేను ట్రైలర్ చూశాను వారం కిందట. చూస్తే మనకు రీతూ వర్మ కనపడింది, మన పెళ్లి చూపుల హీరోయిన్. అరే అప్పుడే ఈ అమ్మాయి ఓటీటీకి వచ్చేసింది అనుకుని. ఇది డైరెక్ట్ ఓటీటీ వెబ్ సిరీస్, థియేటర్ సినిమా కాదు. 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా అరగంట ఉంది. అంటే మొత్తం ఎపిసోడ్ చూడడానికి 2.5 గంటలు పడుతుంది. అంటే ఒక సినిమా చూసిన టైమే పడుతుంది. స్ట్రైట్గా సినిమాలాగా రిలీజ్ చేసింది వచ్చి ఎందుకు 6 ఎపిసోడ్లుగా విడగొట్టారో తెలియదు. కానీ ఇక ఎలా ఉంది ఈ దేవిక అండ్ డానీ అని చూస్తే, ఏదో మనకు ఫస్ట్ ఎపిసోడ్లో మన హీరోయిన్ రీతు వర్మ ఏదో ఊర్లో పల్లెటూరులో ఉన్నట్టు, ఆ లొకేషన్స్, ఆ చీర కట్టు, ఆ లంగా ఓని జాకెట్, ఇవన్నీ బాగా చూపించారు. రీతు వర్మ జనరల్గా నాకు అంటే ఈ అమ్మాయి హీరోయిన్ ఎలా అయిందబ్బా అనుకుంటా. కానీ నేను ఈ వెబ్ సిరీస్లో ఈ క్యారెక్టర్కి, దేవిక క్యారెక్టర్కి బాగా సూట్ అయింది. యాక్చువల్గా ఇంతవరకు ఈ అమ్మాయి చేసిన క్యారెక్టర్లన్నీ పొగురుబోతు క్యారెక్టర్లు అయితే ఈ సినిమాలో చాలా సాఫ్ట్గా చేసింది అమ్మాయి. అది నచ్చింది. ఇక హీరోగా డానీ క్యారెక్టర్ చేసిన అబ్బాయి ఎవరో కొత్త అతను, హీరో బాగున్నాడు, యంగ్గా ఉన్నాడు, అతని క్యారెక్టర్ కూడా బాగుంది. సో ఫస్ట్ అరగంట అంటే మొదటి ఎపిసోడ్, 2 ఎపిసోడ్లు ఈ క్యారెక్టర్ సెటప్కే వాడుకున్నారు. మంచిగా అనిపించింది, మంచిగా తీశారు, మంచిగా ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. ప్లస్ మన సుబ్బరాజు ఉన్నాడు, మన సుబ్బరాజు కామెడీ క్యారెక్టర్కి వాడుకున్నారు. పాపం అనిపించింది సుబ్బరాజుని అలా కామెడీ క్యారెక్టర్లో వాడుకోవడం. సరే బాగానే ఉంది కదా అనుకుంటే గంట తర్వాత, అంటే 2 ఎపిసోడ్ల తర్వాత ఒక ట్విస్ట్ ఉంది. అంటే మనకు ట్రైలర్లో కూడా చూపించేది, ఇది చూపించినట్టు చూపించారు. ఆ ట్విస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదొక్కడే ట్విస్ట్ సినిమా మొత్తం నడవడానికి, అదొక్క ట్విస్ట్ పైన ఆధారపడింది. అది హీరో సైడ్ నుంచి వస్తుంది. ఆ ట్విస్ట్ బాగుంది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసాను నేను సుమంది, ఆత్మబలమో ఆత్మబంధమో, ఇలాంటి కథనే. అది కూడా ఇంగ్లీష్ నుంచి తీసిన సినిమా అది. సో ఇది చాలా రోజుల తర్వాత ఫ్రెష్గా అనిపించింది. ఇక అక్కడి నుంచి ఇక హీరో ఫ్లాష్ బ్యాక్ ఒక 3rd ఎపిసోడ్, ఒక అరగంట పాటు. ఆ ఎపిసోడ్ పెద్ద ఎఫెక్టివ్గా లేదు. అక్కడే మనకు కోవై సరళ ఏదో పెట్టారు, విలన్స్ అది ఇది అని పెట్టారు. అందులో అక్కడే మనకు అభినయ్ శ్రీ, అంటే అమలాపురం ఐటమ్ సాంగ్ హీరోయిన్, ఆమె బాగుంది, ఆమె కూడా సూట్ అయింది క్యారెక్టర్కి, అభినయ్ శ్రీ కూడా. ఇలా అయిపోయాక తిరిగి ఇక హీరో కలిసి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా చేశారు అనేది మిగతా. అక్కడ ఇంకొక హీరో రావడము, ఇలా వెళ్ళిపోయింది మిగతా 2.5 సినిమా. అంటే మొత్తం 2.5 గంటలు. మొదటి గంట అయితే నాకు చాలా మంచిగా అనిపించింది, రిఫ్రెషింగ్ అనిపించింది. మిగతా 1.5 ఓకేగా అనిపించింది. సో ఓవరాల్గా అయితే నాకైతే నచ్చింది, క్లీన్గా ఉంది. ఎస్పెషల్లీ రీతు వర్మ చాలా అందంగా కనపడింది ఆ చీరకట్టులో, ఎస్పెషల్లీ ఆ లంగా ఓని, ఆ పట్టు పరికరీల్లో చాలా చూడముచ్చటగా ఉంది అమ్మాయి బాగా నచ్చింది నాకు రీతు వర్మ ఈ దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్లో. సో ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, నో ప్రాబ్లం. సో 2.5 గంటలే కాబట్టి ఎంచక్క హ్యాపీగా ఈ వీకెండ్లో జియో హాట్స్టార్లో మన తెలుగులో బాగుంది. నా రేటింగ్ వచ్చి 3 out of 5. ఇంకొంచెం అంటే లాస్ట్ గంటన్నర ఇంకా బాగా తీసింటే, ఇంకా బాగా రాసుకొని ఉంటే 4 రేటింగ్ కూడా వెళ్ళొచ్చు. నాకు ఒక లాజిక్ ఏది కొట్టింది అంటే, హీరోయిన్ని కలుస్తాడు, బట్ హీరోకి హీరోయిన్ ఉన్న ఊరు, అంటే హీరోయిన్నే కలవాలి అని ఎందుకు? ఆ లింక్ మిస్ అయింది నాకు, లాజికల్కి స్పీకింగ్. మిగతా చిన్న లాజిక్లు మిస్ అయినా పర్లేదు, కానీ మెయిన్ లాజిక్ హీరోయిన్ని ఎలా కలిశాడు, కలవమని ఎవరు చెప్పారు, ఆ లాజిక్ ఒక్కటి మిస్ అయింది. బట్ ఇట్స్ ఓకే. ఇక సినిమా అన్నాక మ్యాజికే కాబట్టి, నో లాజిక్ కాబట్టి ఓకే. రీతు వర్మ అయితే నచ్చుతుంది. రీతు వర్మని ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. జనరల్ ఆడియన్స్ కూడా. ఓవరాల్గా అచ్చ తెలుగు వెబ్ సిరీస్ ఇది. సో పల్లెల్లో, హైదరాబాద్లో తీసినట్టు చూపిస్తారు, కానీ ఎక్కడ జనసందోహం కనపడదు మనకు. ఊర్లో కానీ హైదరాబాద్లో కానీ అన్ని ప్రైవేట్ లొకేషన్స్లో షూటింగ్ చేశారు. సో జనాలు కనపడరు, ఓన్లీ యాక్ట్ చేసే వాళ్ళు తప్ప మూడో మనిషి కనపడ్డు ఈ సినిమాలో. అది ఈ దేవిక అండ్ డానీ. నా రేటింగ్ వచ్చి 3 out of 5. గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వాచ్ ఇట్ ఫర్ రితు వర్మ ఆన్ జియో హాట్స్టార్. ఓకే, బాయ్.